హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హోటల్లో లాగా క్రిస్పీగా పర్ఫెక్ట్గా దోశలు రావాలంటే దోశపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ టిప్స్తో దోశపిండి ఇలా చేశారంటే ఇంట్లోనే హోటల్లో లాగా దోశలన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. 3 కప్స్ రేషన్ బియ్యం తీసుకోండి. దోశకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. హోటల్స్లో అంతా యూజ్ చేసేది రేషన్ బియ్యమే. అలానే అదే కప్తో 1 కప్ మినప్పప్పు తీసుకోండి. 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి. గ్రైండ్ చేసి ఒక 30 మినిట్స్ ముందు 1 కప్ అటుకులు తీసుకొని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ నానపెట్టిన పప్పు, బియ్యం, అటుకుల్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి. దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మూత పెట్టేసి నైట్ అంతా అలానే ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశపిండి చక్కగా పులిసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కావాల్సినంత దోశపిండిని వేసుకోండి. ఇలా కావాల్సినంత దోశపిండిని వేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ లేదంటే 1 టీ స్పూన్ మైదా వేసుకోండి. ఇది వేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు దోశ బ్యాటర్ని పక్కన ఉంచండి. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టండి. హీట్ అయ్యాక దోశ వేసుకోండి. కాస్త పల్చగా వేసుకోండి. ఇలా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ లేదా గీని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. దోశ పెనంని ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని వైపులా తిప్పుకొని కాల్చుకోండి. ఇలా చేయటం వల్ల దోశ అన్ని వైపులా కాలుతుంది. చూడండి, మన దోశ చాలా క్రిస్పీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.